చట్టం తన పని తాను చేయాలి, తప్పే లేదు. పివి నరసింహారావు గారు వాడిన డైలాగ్ ఇప్పటికీ కూడా అది అందరికీ ఆచరణయోగం. అలా కాకుండా జరిగిన ఘర్షణలు ఎన్నికల రోజు నుండి నిన్నటిదాకా జరిగిన ఘర్షణలు వాస్తవంగా నిన్నటికి కొంత తగ్గుముఖం పట్టినట్టుంది. సాక్షి వాళ్ళే 2 ఇన్సిడెంట్స్ మెన్షన్ చేశారు. అందులో ఆ గుంటూరులో బోర్గడ్డ అనిల్ కుమార్ది ఒకటి, ఇంకొక చోట ఎక్కడో జరిగిందని. ఓవరాల్గా మొన్నటిదాకా ఏదైతే శిలాఫలకాల ధ్వంసం, విగ్రహాల ధ్వంసం, బోర్డుల ధ్వంసం ఇట్లాంటి సంఘటనలు అయితే ఆగినాయి. ఒకందుకు సంతోషం. పూర్తిగా ఆపించి, ఎందుకంటే చంద్రబాబు గారు అంటే లా అండ్ ఆర్డర్కి మారుపేరు అన్నటువంటిది ఉంది. లా అండ్ ఆర్డర్ని చట్టాన్ని చేతుల్లోకి తీసుకునేదాన్ని అంగీకరించని మనిషి ఆయన. సొంత పార్టీ వాళ్ళను కూడా ఇదివరకు అట్లా తీసుకొనియలేదు. కాబట్టి 2014 తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్లో ఒక చింతమనేని ఇష్యూలోనూ, బండారు సత్యనారాయణమూర్తి ఇష్యూలో ఇట్లాంటి వాటిలో వచ్చిన నెగిటివ్ ఆ తర్వాత దెబ్బతీసింది. ఇప్పుడు వైసీపీ మీద వచ్చిన నెగిటివ్ దెబ్బతీస్తే మళ్ళీ తెలుగుదేశానికి అధికారం. ఈ దఫా అయితే తప్పు చేసిన వాళ్ళని శిక్షించకుండా